పరిష్కరించుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా ఈ ప్రజా వ్యతిరేక చట్టానికి వ్యతిరేకిస్తూ ప్రజల వైపు నిలబడి పోరాడుతున్నటువంటి ఉద్యమిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉత్తర పాటలో ఉన్నటువంటి అడ్వకేట్స్ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళు చేసినటువంటి ఈ ఉద్యమానికి పూర్తి మద్దతుగా బహుజన సమాజ్ పార్టీ నిలబడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ చట్టం చట్టమని ప్రజల ఆస్తులకు, సామాన్యుల ఆస్తులకు, పేదల ఆస్తులకు ఏమాత్రం కూడా చట్టపరమైనటువంటి ఉన్నటువంటి రక్షణలన్నింటినీ కూడా తీసివేస్తూ కేవలం తొట్టిదారిన ఈ రాష్ట్రంలో అన్ని భూములపై రాజకీయ నాయకుల యొక్క పెత్తనాన్ని ప్రకటిస్తున్నటువంటి ఏర్పాటు చేయడానికి ప్రయత్నించినటువంటి ఈ చట్టం ఇది చాలా నిరంకుశమైనటువంటి చట్టం. ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చట్టం. ఇది రాజ్యాంగంలో ప్రజలు కల్పించినటువంటి ఆస్తులకు సమానతలకు అలాగే న్యాయం పొందేటప్పటికి ఏదైతే మౌలికమైనటువంటి రాజ్యాంగ స్వరూపానికి వ్యతిరేకమైనటువంటి చట్టంగా దీన్ని మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఒక ప్రజాస్వామ్యమైనటువంటి పార్లమెంటరీ పరిపాలన, దానికి అనుకూలమైనటువంటి న్యాయశాఖ, కార్యనిర్వాహక శాఖ అనేటువంటి ఏదైతే ప్రధానమైనటువంటి అంగాలు ఏదో రాజ్యాంగ పరంగా వాటి యొక్క పరిమితులు, వాటి యొక్క కార్యకలాపాలను నిర్దేశిస్తూ అనేక విధాలుగా మనం వాటి ద్వారా ఈ దేశంలో అన్ని రకాలైనటువంటి అన్యాయాలని ప్రజలు గురి కాకుండా రక్షణ కల్పించేటువంటి ఒక గొప్ప వ్యవస్థను మనం ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఈ వ్యవస్థని మొత్తాన్ని నాశనం చేసి దాన్ని ఏర్పాటు చేసేటువంటి విధంగా ఈ రోజున ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి ఈ యొక్క చట్టం యొక్క ఉద్దేశం ఏంటో ఈరోజు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే కేవలం న్యాయవాదుల సమస్య కాదు ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్య ఇది. కానీ ప్రజలు ఆ మేరకు దీనిలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి మంచి చెడ్డలు పరిశీలించి ప్రతిపించేటువంటి స్థాయిలో ప్రజా చైతన్యం లేదు కనుక ఈ రోజున దీనికోసం ముందుకు వచ్చినటువంటి న్యాయవాదుల గత 24 రోజుల నుంచి నిరవధికంగా ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఎంత నిశ్చితంగా ఈ ప్రభుత్వం ఇటువంటి చట్టాలని చేస్తూ ఉంటే మరి హైకోర్టులు కూడా చాలా ఉదాసీనంగా వీటిని పట్టించుకోకుండా నేను కేవలం చిన్న అవకాశాలు మళ్ళా చూస్తాం, మళ్ళా విచారిస్తానటువంటి పద్ధతులతో మధ్యంతరం ఇచ్చినటువంటి ఉత్తర్వులన్నీ కూడా దేనికి ఉపయోగపడవని కూలంకషంగా ఈ చట్టం మీద సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ పూర్తి విచారణ జరిగి దీని గురించి అన్ని రకాల అవగాహన ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ చట్టాన్ని నిలిపివేయాల్సిందిగా వాస్తవానికి హైకోర్టు పైకోర్టులు తీసుకోవాల్సిన నిర్ణయం కాగా మరి దాన్ని ఈ రోజున ఆ విధంగా జరగకపోవడం చాలా విచారకరమైన విషయంగా మేము రోజు సమస్యకి భావిస్తూ ఉన్నాం. వాస్తవానికి మరి ఈ చట్టం కనుక చాలా మతలో ఉన్నది, ఈ చట్టం కనుక చాలా కుట్ర ఉన్నది. అంతేకాదు ఈ చట్టం మరొకసారి 200 సంవత్సరాల క్రితంలో ఏ పరిస్థితులు అయితే ఉన్నాయో భారతదేశంలో ఆ పరిస్థితులు తీసుకునేటువంటి పద్ధతుల్లో ఉన్నది ఈరోజు. ఎందుకంటే ఒకప్పుడు బ్రిటిష్ దేశాన్ని పరిపాలించి మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు ఏదైతే తహసీల్దార్లకి ఒక అన్ని రకాలైనటువంటి మెజిస్ట్రియల్ పవర్లు అలాగే న్యాయపరమైన పవర్లు మొట్టమొదటిగా అధికారులు మొట్టమొదటిగా ప్రభుత్వ స్థాయిలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి వ్యవస్థల వల్ల అనాగరిక పరిస్థితుల్లో రోజున ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ తీసుకెళ్తున్నటువంటిది అది ఎవరి వల్ల సాధ్యమవుతుందో ఈ రోజున ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ఫ్యాక్షనిస్ట్ కుటుంబాల రాజకీయాలతో
మెరుగుపరిచినటువంటి మరి ఈ జగన్మోహన్ రెడ్డి వల్లే ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. ఇంకా ఘోరమైనటువంటి చట్టం అంటే నిజంగా ఆలోచన చేస్తే మనం ఒక రోజున ఈ రెవెన్యూ అధికారులకి న్యాయపరమైనటువంటి తీర్పు చెప్పని ఏ విధంగా వాళ్ళకి అవకాశాలు ఇస్తుంది ప్రభుత్వం ఏంటంటే ఒకసారి ఆలోచించబడితే ముఖ్యంగా ఏదైతే ఈరోజు సమాజంలో కొనసాగేటువంటి పరిస్థితులు ఆలోచన చేస్తే ప్రభుత్వాలన్నీ కూడా అర్థాలు పెరుగుతున్నాయి. ప్రజలకు ఉపయోగపడాల్సిన ప్రభుత్వ పనులన్నింటినీ కూడా విధంగా రాజకీయ నాయకులు ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు రెవెన్యూ అధికారులు అర్థం పెట్టుకొని వాళ్ళు కబ్జాలు చేస్తూ ఉన్నారు. అక్రమంగా వాళ్ళు స్వాధీనపరుచుకుంటూ ఉన్నారు. అక్రమంగా వాటి మీద అనేక రకాల విధంగా వాళ్ళ ఆత్మహత్యలను తీసుకొని ఆ ప్రభుత్వ భూములను ఉపయోగించుకొని అనేక విధంగా అనేక ప్రయోజనాలు పొందుతున్నారు. దీన్ని ఇటువంటి పద్ధతులు అనేటువంటి కేవలం ఇంతకుముందు ప్రభుత్వ భూములు వేసుకునేటువంటి ఈ రెవెన్యూ అధికారుల యొక్క ఏదైతే ఆగమాయిషి ఉన్నదో వాటన్నిటిని కూడా కొనసాగుతూ ఉంటే ఇవన్నీ కూడా కుంభకోణాలను ఉడపోలు ముందు వస్తూ ఉంటాయి. మరి కలెక్టర్లు కానివ్వండి, ఆర్టీఓలు కానివ్వండి, తహసీల్దార్లు కానివ్వండి, వాళ్ళు చేసే అక్రమాలని ఒక్కొక్కటి బయటపడుతూ ఈ రాజకీయ నాయకులకు ఏ విధంగా ఈ ప్రభుత్వ భూములు కూడా కట్టబడుతున్నారనేటువంటి విషయంలో పక్కన ప్రజలందరూ ఆందోళన చేస్తుంటే మొత్తం ఈ రోజున ప్రైవేటు భూముల యాజమాన్యాలు కూడా ప్రైవేట్ భూములు ఉన్నటువంటి మన సొంత భూములకు సంబంధించిన యాజమాన్యాలు కూడా వాటి అప్రూవల్ చేసేటువంటి భయం ఈ రోజున రెవెన్యూ వాళ్ళకి ఇస్తే జరిగేది ఏంటంటే రేపు ఈ రాష్ట్రంలో ఏదైనా ఒక ఎమ్మెల్యే కానివ్వండి, ఒక మంత్రి కానివ్వండి, ఒక రాజకీయ అధికారులు రాజకీయ పార్టీల నాయకుడు ఏ భూమి కావాలంటే ఆ భూమిని తన ఇష్టమైన పద్ధతిలో తీసుకోగలిగినటువంటి అధికారాన్ని ఈ రోజున ఈ చట్టం ద్వారా దగ్గరపరుచుకుంటూ ఉన్నారు. ఇంతకంటే అప్రస్తుతమైనటువంటి పరిస్థితి ఈ దేశంలో మన చోట ఉండదని చెప్పి అనుకుంటున్నాం. మరి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అనేటువంటి చైతన్యానికి మారిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందినటువంటి మేధోపరమైనటువంటి వ్యక్తులు మేధోలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి చర్యలు జరుగుతూ ఉంటే మరి మనం మౌనంగా చూసేటువంటి పరిస్థితి ఉన్నదంటే మనం ఎవరిని తీసుకోవాలనేటువంటి విషయం ఒకసారి ఆలోచించినప్పుడు ఈ పాలకులు ఎన్నుకున్నటువంటి ప్రజల్ని అలాగే ఎడ్యుకేట్ చేసిన అవసరం ఉంది, చేసిన అవసరం ఉంది. ఆ బాధ్యతల రోజున ఈ రాష్ట్రంలో మేధావులు చేపట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది ఈ చట్టాలనేటువంటిది దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, అంతేకాదు మరొక విషయం ఏంటంటే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఈ రోజున రెవెన్యూ వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ భూముల వివాదాలే వాళ్ళు ఈ రోజు పరిష్కరించుకోలేకపోతుంటే మరి కోర్టులో తేవాల్సినటువంటి విషయాలన్నీ కూడా కోర్టు నుంచి బదలాయించి రెవెన్యూ వాళ్ళకి ఇటువంటిది సంక్షిప్తంగా చేయలే కానీ ఇంకొక సరైనటువంటి మేధావులు చేసినట్టు అని చెప్పే రోజు ఒకసారి ఆలోచన చేయాలి. అంతేకాదు మరొక పిచ్చి ఈ విషయం ఏంటంటే ఏదైతే ఈ రోజున కింది కోర్టుల్లో ఉన్నటువంటి వివాదాలు సివిల్ కోర్టులో ఉన్న వివాదాలన్నీ కూడా హైకోర్టుకి వెళ్ళిన తర్వాత ఆ హైకోర్టులో సంవత్సరాల తరబడి అవి ఇంకా తేలినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మళ్ళీ హైకోర్టుకి ఉన్నటువంటి పని ఎక్కువైపోయి ఏం చేయాలి అర్థమైనటువంటి పరిస్థితులు హైకోర్టులో ఉంటే మళ్ళా ఈ రెవెన్యూ కోర్టులో పెట్టేటువంటి ఈ వివాదాలను కూడా మధ్య కోర్టుగా సంబంధించిన డైరెక్ట్గా హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేసి అంటే ఈ వివాదాలను ఎప్పుడు తీర్చగలుగుతున్నారు. కొన్ని తరాలైతే కూడా ఈ విధంగా ఈ హైకోర్టులో ఉన్నటువంటి సివిల్ దాకా కావాలనేటువంటి తేవ ఇంకా చిన్న చిన్న విషయాలు కూడా ఈ పాలకులు కానీ ప్రజలు కానీ ఈ నాయకులు కానీ అర్థం కావాలంటే అర్థం కాకపోవడం అయితే కాదు, వాళ్ళు ఇమీడియట్గా ఇక్కడ కొన్ని పనులు కావాలి వాళ్ళు. అదేంటంటే ఇటీవల మనందరూ తెలుసు మరి ఇంతకుముందు ఇచ్చినట్టు ప్రభుత్వ భూములు అయితే ప్రజలకి ఏదైతే ఇచ్చారో వాటన్నిటిని కూడా అసైన్మెంట్ భూములు అయితే ఉన్నాయో ఆ భూములను కూడా అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చేటువంటి చట్టాలు ఈ మధ్య మార్చారు. దాని ద్వారా వచ్చేటువంటి వివాదాలు ఏమో అటువంటి వివాదాలు ఏమన్నా మరణ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం ఆస్తులు
భూములు పొలాలు ఇళ్ల స్థలాలన్నీ కూడా ప్రజల చేతుల్లో ఉన్నాయి. వాటి ఏ విధంగానే మనం వాటి చేత అమ్మించి కబ్జా చేయాల్సినటువంటి వాడు ఎవరైతే ఈ అసైన్మెంట్ భూములు ఆక్రమించేటువంటి ఆ భూములు రిజిస్టర్ చేసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి మరి ఈ ఇటీవల మార్చేటువంటి ఈ జీవో చట్టాలు ఏదైతే జీవో ట్యాక్స్ సంబంధించినటువంటి చట్టం ఏంటో ఆ చట్టం ద్వారా వాడికి వచ్చేటువంటి లబ్ధికి ఏదైనా సరే ఆటంకం కలుగుతున్న ఉద్దేశంతో ఈ సివిల్ కోర్టులో దావాల ద్వారా మనం అనుకున్నటువంటి కబ్జాలు జరగడానికి ఉద్దేశించి ఆ సివిల్ కోర్టులలో మళ్ళా ఈ విరోధాలు పరిష్కారం కలిగితే అవి మన చేతుల్లో ఉండవు కాబట్టి ఆ విరోధాలను కూడా మళ్ళీ రెవెన్యూ కోర్టులో పెట్టేసి వాళ్ళు డైరెక్ట్ గా ఆ భూములు నేర్చుకోవడానికి అర్థం చేసుకోవడానికి ఉద్దేశంగా ఈ చట్టాన్ని ఏర్పాటు చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ ప్రభుత్వం ఎడగా ప్రభుత్వ చర్యల అప్రమత్తంగా ఉండాలి. ఈ ప్రభుత్వాలను మనం ఇంకా అధ్యయనంలో ఉంచడమైనటువంటిది ఏమాత్రం ప్రాణం కాదు. కాబట్టి ఏదైతే మౌలిక సమాజాలు ఏర్పడిందో తప్పకుండా ఈ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ప్రజలు కోరుకుంటున్నాం. అలాగే బహుజన సమాజ్ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ కార్యక్రమాలు కూడా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు కూడా మీకు పూర్తిగా మీకు కలిసి ఈ ఉద్యమంలో ముందు కొనసాగుతారని చెప్పేసి మరి ఈ చట్టం పూర్తిగా ఉపసంహరించుకునేదాకా ఈ ప్రభుత్వం మీద వర్షం తీసుకునడానికి ఈ పోరాటానికి ఎప్పుడు ఎల్లప్పుడూ మద్దతుగా ఉండి మీకు సహకరిస్తారని చెప్పి తెలియజేస్తూ మీ నిమిషాలు అందరికీ జయమాన్ చేశారు. ఈ ప్రభుత్వం ప్రజలకు మంచి జరగని సమస్యలో మేము అరెస్ట్ అవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే సమాజంలో మంచి జరగడానికి న్యాయవాది పాత్ర ఎంతవరకు ఉందో అంతవరకు కూడా మేము ముందుకెళ్తాం. మీ మద్దతు కూడా తీసుకొని మేము మరింత ముందుకొని మేము ప్రజలకు న్యాయం చేయడానికి ముందుకు వస్తామని చెప్పేసి మీకు ఇక్కడికి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు.